ప్రభునందు ప్రియులారా, దైవ సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి, ఇటు అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ బిడ్డలు చక్కగా మంచి పాటలు పాడి దేవుని గనపరిచారు. వారితో మనం అందరం కలిసి చక్కటి గాత్రాల చేత దేవుని స్తుతించగలిగాము. ఈ సమయంలో వాక్య సందేశంలోనికి మనం వెళ్ళలేమంటుండగా వాక్యం యొక్క ప్రాధాన్యతను మనం గ్రహించి వాక్యమందు మనము స్థిరులుగా ఉండడానికి, ఆధ్యాత్మికంగా మనము బలపరచబడ్డానికి దేవుని సందేశం మనకెంతో ప్రయోజనకరంగా ఉంది కనుక అటు మాటలను మనం అందరము నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము జ్ఞాని అయిన సొలొమోను సంపద అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. జ్ఞానము అనేటువంటిది చాలా 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 విలువైంది అనే సంగతి మనకు అందరికీ తెలుసు. ఆ జ్ఞానము ప్రతి మనిషికి భూమి మీద అవసరము అనే సంగతి మహాదేవుడు గుర్తించి దేవుడు ఒక అవకాశాన్ని ఇవ్వటం జరిగింది ప్రతి మనిషికి. ఏంటది అనేటువంటి సంగతిని ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం 5వ వచనంలో మన దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్య భాగము, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును అని దేవుడు చెప్తే, ఆ దేవుడు చెప్పినటువంటి అటు సదవకాశాన్ని, జ్ఞానము కావాలనుకునేటువంటి వారు, నాకు జ్ఞానము లోపముగా ఉన్నది అనే సంగతిని గుర్తించి మన ప్రభువుని లేక మన దేవుని మనం అడగగలిగితే ఆ దేవుడు ఆ జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాడని, అడిగిన వారిని గద్దించకుండా ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేసినటువంటి ఒక గొప్ప మాట మనం ఈ పత్రికలో చదువుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని సొలొమోను భక్తుడు గ్రహించి దేవుడు ఒకానొక దినమందు ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అని దేవుడు అడిగితే సొలొమోనుని, నీ ప్రజలను పాలించడానికి నాకు జ్ఞానము కావాలి అని అడిగిన సందర్భం మనం చదువుకుంటా ఉన్నాం రాజుల గ్రంథంలో. దేవుడు అడిగిన జ్ఞానాన్ని, అడగని సంపదను సొలొమోను భక్తుడికి చాలా చాలా ధారాళంగా దయచేసినటువంటి సందర్భాన్ని గ్రంథంలో చదువుకుంటా ఉన్నాం. ప్రియులారా, అలాంటి జ్ఞాని అయిన సొలొమోను సంపద గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి పాఠములోనూ మనం ఒక సంగతిని నేర్చుకునే
విషయము ఖచ్చితంగా ఉంటుంది. ఏదో కాలక్షేపానికి జరిపే ఆరాధన కాదు ఇది. మహోన్నతుడైనటువంటి దేవుని స్తుతించటము ఆరాధనలో ఒక భాగము. స్తుతించిన తర్వాత దేవుడు మనకి ఏమి నేర్పించబోతూ ఉన్నాడు, ఆయన బోధించే పాఠాంశము ద్వారా నేను, నా కుటుంబము, నా పిల్లలు ఆయన సన్నిధిలో ఎలా కట్టబడబోతూ ఉన్నాము అనే సంగతులు ఆయన వాక్యము చేత మనము ఆలోచించవలసిన, నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు విందాము. సొలొమోను గారు నాన్నగారి పేరు ఏం పేరు చెప్పగలరా మీరు? ఇక్కడున్న బిడ్డలు చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. దావీదు గారు. సొలొమోను గారు వాళ్ళ అమ్మగారి పేరు ఏమైనా చెప్పగలరా మీరు? సొలొమోను గారు వాళ్ళ అమ్మగారి పేరు ఎవరై ఉంటారు? బర్షేబా. సొలొమోను గారు వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు? బర్షేబా. దావీదు గారికి బర్షేబాకి దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు సొలొమోను. దేవుడు మార్గంలో సొలొమోను భక్తుడు చిన్న ప్రాయం నుండి బ్రతుకుతూ ఉన్నాడు. తన తండ్రి వేసినటువంటి అడుగుజాడల్లోనే, ఆ భక్తి భావాలతోనే, దేవుని సన్నిధిలోనే జీవిస్తూ ఉన్నాడు. యథార్థత, భక్తి కలిగినటువంటి భక్తుడిగా సొలొమోను ఎదుగుతున్నటువంటి క్రమంలో దావీదు గారి యొక్క సింహాసనాన్ని తన అనంతరము సొలొమోను భక్తుడికి దేవుడు ప్రసాదించినటువంటి సంగతి. రాజు అయిన తర్వాత, సొలొమోను గారు రాజు అయిన తర్వాత జ్ఞానం కావాలని దేవుడిని అడిగితే దేవుడు సమృద్ధికరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానము ఊహించని సంపత్తి కూడబెట్టింది సొలొమోనుకి. ఎంత తిన్నా, పంచినా తరగని సంపదని ఈ జ్ఞానము సొలొమోనుకు అనుగ్రహించడం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము. దయచేసి మీ గ్రంథాలు తెరిచి నెమ్మదిగా పాఠంలోనికి వెళ్ళిపోదాం. పదవ అధ్యాయము ప్రారంభం నుండి. షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత సొలొమోనుని శోధించుటకే వచ్చెను. ఎవరొచ్చారట? షాబా దేశము నుండి ఒక రాణి సొలొమోను గురించి ఎందరెందరో చెప్పుకుంటూ ఉంటుంటే ఆవిడ పట్టలేక అసలు ఈ విడ్డూరం ఏంటో, ఈ మహాత్మ్యం ఏంటో, ఈ సంగతి ఏంటో సొలొమోను రాజు గురించి, ఇజ్రాయేలు రాజ్యానికి సంబంధించినటువంటి సొలొమోను అతడు ఎంతో భాగ్యవంతుడట, చాలా జ్ఞానవంతుడట. అతడు ఒక మందిరాన్ని కట్టించాడట. అది చూడడానికి నా కళ్ళు సరిపోవట్లేదు. ఆయన అంతఃపురాలను కట్టించాడట. ఆ అంతఃపురాలలో, ఆ దేవాలయంలో నేను నడుచుకుంటూ వెళ్తే నా అడుగులు, నా కాలుకునేటువంటి ధూళి అంటుకుని
అది ఎక్కడ మాసిపోతుందేమో అని చెప్పేసి నడవడానికి కూడా భయం వేసి అంత పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఏంటి విడ్డూరం ఏంటో కల్లారా చూడాలి, ఈ వింతేంటో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో శాబా దేశము నుండి యెరూషలేముకి కొన్ని వందల వేల మైలు దూరంలో తూర్పు దేశము నుండి వచ్చింది ఈ రాణి సొలొమోను గారి యొక్క కీర్తిని చూడడానికి. అయితే ఈవిడ వస్తా 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 ఉత్తి చేతులతో రాలా. ఎలాగొచ్చిందని చెప్తున్నాడు 2వ వచనంలో. ఆమె అంటే శాబా దేశము నుండి వచ్చినటువంటి రాణి గొప్ప పరివారముతో గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీదకి ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చెను. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఈవిడ ఉత్తి చేతులతో వచ్చిందా సొలొమోను దర్శించడానికి? గ్రంథవర్గములు లెక్కలేనటువంటి బంగారం, లెక్క లేదనమాట, విస్తారమైనటువంటి బంగారం. ఇంకేమన్నాడు? రత్నాలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వచ్చిందా? హ్యాండ్ బ్యాగ్లో పట్టుకుని వచ్చిందండి. ఒంటెల మీదకి ఎక్కించుకుని వచ్చిందంట. అంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి. ఈ రాణి తెచ్చినటువంటి బంగారం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన, రత్నాలు ఎంత ఉంటాయో అనేటువంటి ఆలోచన మనం అందరం గుర్తించవలసిన అవసరం ఉంది. చాలా గొప్ప సంగతి ఇది. ప్రభునందు ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే చూడండి, ఎంతెంత తెచ్చిందో అనేటువంటి సంగతి అంతా చదవక్కర్లేదు. కానీ 10వ వచనం, మరియు ఆమె అంటే రాణి రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గ్రంథ వర్ణములను రత్నములను ఇచ్చెను. శాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములు అంత విస్తారము మరి ఎన్నడూనూ రాలేదు అని అక్కడ విషయాలన్నీ కింద చెప్పుకొస్తా ఉన్నాడు. బంగారం ఎంత తెచ్చిందంటే ఈమె, మరొకసారి చదవండి, 240 మణుగుల బంగారం తెచ్చిందట. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎంత బంగారం తెచ్చింది ఈమె ఈ రాణి? 240 మణుగుల బంగారం. రత్నాల గొడవ, మిగతా వెండి గొడవ, గ్రంథవర్గములు, ఇంకా చాలా వస్తువులు తెచ్చింది. అవి ఏమి మనం చెప్పుకోక్కర్లేదు. 240 మణుగుల బంగారం అంటే ఎంతండి? 240 మణుగుల బంగారం అంటే ఎంత ఉంటుంది అంటే, అసలు మణుగులు అంటే ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ మణుగు అంటే ఏంటో మనకు తెలియాలి. ప్రియులారా, ఒక మణుగు అని అంటే 8 ఈసులు. ఒక మణుగు ఎన్ని ఈసులు? 8 ఈసులు. మనకి లెక్కలతో పని ఉండదు, కానీ తెలుసుకోవాలి. ఒక పాయింట్ మనకు అర్థం కావాలంటే విషయాలు తెలుసుకోవాలి. ఈసులు, ఒక మణుగు ఎన్ని ఈసులు? 8 ఈసులు. ఇంతకీ ఈసి అంటే ఏంటో మళ్ళీ తెలాలి మనకి. ఈసి అంటే మన వాళ్ళు గొడవలో ఆడుతుంటారు, ఈడేటమ్మ ఈసిలాగా
పీసా ఈసా అంటుంటారు కదా. అలాగే ఇంతకీ ఈసు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక ఈసు 5 షేర్లు. ఒక ఈసు 5 షేర్లు. మళ్ళీ షేర్ అంటే ఏంటో తేలాలి మనకి. ఇవన్నీ లెక్కలు అన్నమాట. మనకి ఏమని ఇస్తే పట్టుకుని లోపల దాచుకోవడం తప్ప లెక్కలతో పని ఉండదు. ఒక ఈస్ అంటే ఎన్ని షేర్లు? 5 షేర్లు. షేర్ అంటే ఏంటి చెప్పండి? అది కొంచెం మనకు అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి షేర్ అంటే కేజీ. ఆ లెక్క మనకు బాగా తెలిసింది. ఓకే, ఈ లెక్క ప్రకారం చూస్తే ఒక ఈసుకి 5 కేజీలు. షేర్ అంటే కేజీ కదా, 5 షేర్లు అంటే 5 కేజీలు అన్నమాట. ఒక ఈసుకి 5 షేర్లు. ఓకే, ఒక మనుగ అంటే 8 ఈసులు. 8 అంటే 5, అలా లెక్కలు వేసుకుంటే ఎంత వస్తుంది? 40. అంటే ఒక మనుగు వచ్చి 40 కేజీలు అన్నమాట. ఒక మనుగు అంటే ఎన్ని కేజీలు? 40 కేజీలు. ఆ లెక్కల్లో చూస్తే ఈవిడ ఎన్ని కేజీలు తీసుకొచ్చిందో తెలిసిపోద్ది మనకి. ఎంతకి బంగారం తెచ్చిందంటే ఈ రాణి సొలొమోను దగ్గరికి 240 మనుగులు. 240 ఇంటూ 40 కేజీలు. వెరీ గుడ్. 9600 కేజీలు బంగారం పట్టుకొచ్చింది ఈవిడ. అర్థమవుతుందా మీకు? ఎన్ని కేజీలు బంగారం పట్టుకొచ్చింది? 9600 కేజీలు బంగారం. గ్రంథవర్గాలు మన లెక్కలే లేదు, రత్నాలు లెక్కలే లేదు, ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఆ ఏం లేక ఓన్లీ బంగారమే. పావలా ఎత్తు కాదు, ఎత్తట 9600 కేజీలు బంగారం. అందుకే ఏట్ల మీద మోసుకొచ్చిందట, ఒంటెల మీద. 2 కాసులో 3 కాసులో 5 కాసులో అయితే ఒంటి మీద వేసుకొచ్చేయచ్చు మనం. ఒంటిలు అక్కర్లేదు, ఒంటి మీద మెల్లోనో చెవులో ఎక్కడో వేసుకుని వచ్చేయచ్చు. అందుకే ఒంటిల మీద వేసుకొచ్చింది ఇక్కడ బహు పనివారంతో. ఒంటిల మీద ఈ సామాన్లన్నీ వేసుకొచ్చింది. చాలా బంగారం అండి, కేజీలు బంగారం. 9600 కేజీలు అంటే తక్కువేటండి, చాలా చాలా ఎక్కువ బంగారం అది. రత్నాలు బంగారం కంటే రేట్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. వాటిని కూడా లెక్కలేస్తే ఇంక మనకి సరిపోతుంది, ఈ లెక్కలతో సరిపోతుంది ఈ ప్రార్థన. ప్రస్తుతానికి బంగారం అంటే మనకందరికి ఇష్టం కాబట్టి బంగారాన్ని మాత్రమే లెక్కలు వేసుకుంటే 9600 కేజీలు బంగారం వచ్చింది. అంత బంగారాన్ని గిఫ్ట్గా తెచ్చింది, బహుమతి చూడడానికి వచ్చి గిఫ్ట్గా ఇచ్చింది. మనం ఎవరింటికన్నా వెళ్తే 100 కాయలు యాపిల్స్, 100 రూపాయల యాపిల్స్ కాయలు, దాచపళ్ళు, లేకపోతే స్వీటు, వాళ్ళు తిన్నా తినకపోయినా కేజీ స్వీట్ పట్టుకుని వెళ్తాం. ఆ కవర్ వాళ్ళకి చూపించే పెడతాం, నేను కవర్ తెచ్చాను చూసుకోవాలి. కానీ ఈమె బంగారం ఒంటిల మీద తీసుకొచ్చింది, రత్నాలు ఒంటిల మీద తీసుకొచ్చింది. ఫంక్షన్లు జరుగుతూ ఉంటుంటాయి, పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ చాలా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఫంక్షన్లో మీరు గమనించారో లేదో, చిన్న పుట్టినరోజు ఏదో చేసుకుంటున్నారు అనుకోండి, చిన్న పాపకి బాబుకో, ఏమండి వాళ్ళు చూడండి, వాళ్ళు పెట్టేది చిన్న ఉంగరం, అది పావల ఎత్తుకోవటం ఉండదమ్మో బహుశా. కానీ వాళ్ళ ఆయన అడవాడి వాళ్ళ ఆవిడ ఇంతంత చేతులు వేసుకుని ఆ ఫోటోని ఎంత ఇబ్బంది పెడేస్తారో. ఆ స్టేజ్ మీద చిన్న కుర్రోడు ఉంటాడు, ఆన్ను కూడా కప్పెట్టేసి అది చేయి పెట్టేసేసి ఎంత అడవాడు చేస్తారో చూడండి. ఇంతకీ పెట్టింది ఎన్ని కేజీలు?
పుట్టినరోజు ఫంక్షన్కి ఆ కుర్రోడికి పెట్టిన ఎన్ని కేజీలు బంగారం? పావల ఎత్తు అయి ఉంటుంది. లేకపోతే ఒక అరకాసు అనుకుందాం. అరకాసే కనపడదు ఇప్పుడు ఈ రోజులను బట్టి. కానీ వీళ్ళు చేసే అడవడి మీరు ఫంక్షన్లో గమనించండి. వీళ్ళు చేసే అడవడి దానికి ఒక పెద్ద బాక్సు, అందులో రంగురంగుల పేపరు, ఆడు వీడియో తీస్తుండగా ఆ బాక్స్ ఓపెన్ చేయటం, ఆ పేపర్ తీయటం, దానికి పెదనాన్న బిలు, పెద్దమ్మని బిలు, లేకపోతే చిన్నమ్మని బిలు, బాబాయిని బిలు. దేనికి? ఈ పావల ఎత్తుకి. కానీ రాణి ఎంత తెచ్చింది? వాళ్ళు బంగారం చెప్పాలి, ఎన్ని కేజీలు తెచ్చింది రాణి? 9600 కేజీలు బంగారం ఒంట్ల మీద మోసుకొచ్చింది. బా, చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. అయితే ప్రియులారా, ఇంకా మనం ఆలోచన చేస్తే 10వ అధ్యాయంలోనే 14 వచనం చదవండి. చూడండి, ఏటేటా అంటే సంవత్సరం సంవత్సరం సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగులు ఎత్తట. అవి మనం లెక్కలే వేయద్దులేండి, అలాగే మీరు ఒక అంచనా వచ్చేసింది కదా. సంవత్సరానికి సొలొమోనుకి వస్తున్నటువంటి బంగారం, అలా గిఫ్ట్లు ఇస్తున్నటువంటి బంగారం, గిఫ్ట్గా ఇస్తున్న, బహుమతులుగా ఇస్తున్నటువంటి బంగారం ఎత్తట. సంవత్సరం సంవత్సరం ఇది పని. సొలొమోను ఇంట్లో ఏమైనా ఫంక్షనా? నో ఫంక్షన్. ఫంక్షన్కి వచ్చింది కాదు ఇది. సొలొమోను దర్శించడానికి, చూడడానికి వచ్చి వస్తా ఉత్తి చేతులతో రాకుండా ఈ బహుమతులను పట్టుకుని వస్తున్నారు. వారి దేశంలో, వారి రాజ్యంలో ఏది విశేషత, విరువుగా ఏదైతే దొరుకుతుందో దానిని బహుమతిగా పట్టుకుని వస్తూ ఉన్నారు. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గ్రంథవర్గములు మొదలైనవి ఏమండి వర్తకుల యొద్ద నుండి, అరబ్బు రాజుల యొద్ద నుండి. అరబ్బు రాజులు అంటే ఈ కువైట్, మస్కట్, వీళ్ళంతా అరబ్బు దేశాలు ఉన్నాయండి. 12 దేశాలు అన్నీ కలిపితే అరబ్బు దేశాలు 12-15 ఉన్నాయి. ఆ దేశాల నుండి కూడా సొలొమోనుకి ఏమొస్తుందంట? బంగారం వస్తా. చాలా గొప్ప సంగతి, చాలా గొప్ప సంగతి. 4వ అధ్యాయం 29 చదవండి, అదే గ్రంథం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సోక్యము కానీ వివేకము గల మనసును సొలొమోనుకు దయచేసాను గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశాల జ్ఞానము కంటెను ఐగుప్తుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను అని అతని కోసం చెప్పుకొస్తున్నటువంటి సందర్భాలు. లెక్కలేనంత బంగారం, లెక్కలేనటువంటి రత్నాలు, లెక్కలేనటువంటి అద్భుతమైనటువంటి ఎంతో సంపద సొలొమోనుకి ఏటేటా వస్తూ ఉంది. 34 చదవండి, అదే. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులలో నుండి, ప్రజలలో నుండి మనుషులు సొలొమోను యొద్దకు వచ్చిరి. చూడడానికి వస్తున్నారు. ఆయన జ్ఞానాన్ని చూడడానికి, ఆయన కట్టించిన దేవాలయాన్ని చూడడానికి, ఆయన కట్టించిన నగరాన్ని చూడడానికి, ఆయన జ్ఞానపు మాటలు వినడానికి వస్తున్నారు. వచ్చి ఈ బహుమతులన్నీ సొలొమోనుకి ఇచ్చి వెళ్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా గొప్ప సంగతి. ఇప్పుడు మీకు ప్రశ్న, ఇన్ను 100,000 కేజీలు బంగారం సొలొమోనుకి దేనిని బట్టి వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెప్పండి. మీరు వింటుంటే జ్ఞానాన్ని బట్టి. ఇతను ఏమీ వ్యాపారం చేయట్లేదు, ఇతను ఏ విధమైనటువంటి బిజినెస్ లేదు,
ఏ పని లేదు. ఎంత బంగారం ఇతను ప్రతి సంవత్సరం సంపాదించడానికి గల కారణం ఏంటంటే కేవలము జ్ఞానం. జ్ఞానాన్ని బట్టి వస్తుంది. 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై యుండెను అనే మాట చూడండి. భూపతులందరిలో, భూమి మీద ఉన్నటువంటి అధిపతులందరిలో మహాధనవంతుడిగా మహాజ్ఞానవంతుడిగా ఉన్నాడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా. మళ్ళీ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని, ఇన్ని వందల వేల కేజీలు రత్నాలు బంగారం ఇతను వద్దనుకుంటే అడగకుండానే ఇతను ఇంట్లోకి వచ్చి పడతా ఉన్నాయి. దేనిని బట్టి ఇంత ఐశ్వర్యం, దేనిని బట్టి ఇంత సంపద సొలొమోనుకు వస్తుందో ఒకసారి ఆలోచన చెప్పండి. జ్ఞానము బట్టి. ఈ జ్ఞానము ఉన్నందువలన సొలొమోనుకు వద్దనుకుంటే సంపద వచ్చి పడతా ఉంది. ఇంతకీ ఈ జ్ఞానము సొలొమోనుకి ఎక్కడి నుండి వచ్చింది అనేదే పాయింట్. చెప్పండి, మీరు చెప్పండి తల్లి. దేవుని యొద్ద నుండి వచ్చింది. జ్ఞానమున్న చోట ఏమొస్తుందట? సంపద వస్తుంది. జ్ఞానమున్న యొద్దకు, అందులోనూ దైవ జ్ఞానమున్న వారి యొద్దకు, దైవ జ్ఞానం కలిగినటువంటి వారి ఇంటికి ఏమొస్తుందో చెప్పండి? సంపద వస్తుంది. సార్, నేను మిమ్మల్ని చూడడానికి వస్తున్నానండి, ఇంటి దగ్గర ఉంటారా అని ఒకవేళ ఎవరన్నా సొలొమోను అడిగితే, నన్ను మీరు చూడాలని అంటే 100 కేజీలు బంగారం తీసుకురావాలి, లేకపోతే చూడడానికి వీలు లేదని అంటున్నాడు అయినా? లేదు. రండి. కానీ వచ్చిన వాళ్ళు పళ్ళో పలహారం కాదు, బహుశా తెచ్చి ఉండొచ్చును కాక అంతకంటే విలువైనటువంటి వస్తు సామాగ్రిలతో ఈ బంగారాన్ని, ఈ ఐశ్వర్యాన్ని పట్టుకుని వస్తారు కేవలం జ్ఞానము వలన. దీన్ని బట్టి ఈ దైవ జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గొప్పోడో కాదా? చాలా చాలా గొప్పోడు. ఎందుకు ఈ సొలొమోను గొప్పోడయ్యాడు? దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. ఎందుకు ఈ సొలొమోను భూపతులందరిలో ధనవంతుడిగా ఐశ్వర్యంతుడిగా అయ్యాడు? దేవుడిచ్చిన జ్ఞానము తన దగ్గర, తన ఇంట్లో ఉంది కాబట్టి. అంటే దైవ జ్ఞానము కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఐశ్వర్యవంతులే అనే సంగతిని మనం ఆలోచన చేయాలి. ఐశ్వర్యము వద్దంటే వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తడుతుందట. చీట్లోళ్ళు కాదు, కూరగాయలోడు కాదు. ఐశ్వర్యం, నేను చెప్పేది ఐశ్వర్యం. ఎవరి ఇంటి తలుపు తడుతుందట చెప్పాలి? జ్ఞానము కలిగినటువంటి వారి ఇంటి తలుపు తడుతుందట. ఇప్పుడు మనకి ఈ వాక్యాలన్నీ చదువుకుంటా ఉంటుంటే ఒక ఆలోచన మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. దేవుని జ్ఞానం కలిగి ఉన్నాడు కాబట్టి సొలొమోను ఇంత ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇంత గొప్పోడయ్యాడు. నాకు కూడా ఐశ్వర్యం కావాలి, నా పిల్లలు, నా కుటుంబం ఐశ్వర్యవంతులుగా సంపదను కలిగి ఉండాలి అనే కోరిక మనకి కూడా ఖచ్చితంగా ఉంటుందా ఉండదా? ఎప్పుడు చూసినా అడుక్కుని ఉంటే బతికితే సరిపోద్దని అనుకుంటామా మనం? ఐశ్వర్యవంతులుగా నిత్యము ధనము తొలతూగుతూ హ్యాపీగా ఉంటే చాలు అనేటువంటి కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. అయితే చరిత్రలో ఒక భక్తుడు కనబడతా ఉన్నాడు. ఆ భక్తుడు ఐశ్వర్యవంతుడు అవడానికి గల కారణము దైవ జ్ఞానం కలిగి ఉన్నాడు.
దైవజ్ఞానం కలిగినటువంటి ఆ భక్తుడు ఆ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చిందో ఆ దేవుణ్ణి పట్టు విడవకుండా కొలుస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు, స్మరిస్తూ ఉన్నాడు. అందువలనే ఆయన దగ్గర ఈ జ్ఞానం ఉన్నది. జ్ఞానం ఉన్న చోట ఖచ్చితంగా ఐశ్వర్యము పరిగెత్తుకుంటూ వస్తుంది అనేటువంటి సంగతి. అందుకే చరిత్రలో సొలొమోను భక్తుడు గొప్పవాడు అయ్యాడు. అయితే అలాంటి సంపద, అలాంటి బంగారమో డబ్బో మరి ఏదైనా కానీ మన ఇంటికి రావాలంటే మనకేం ఉండాలి? జ్ఞానము ఉండాలి. జ్ఞానం వల్లే కదా సంపద వచ్చింది సొలొమోనుకి. లేకపోతే వేరే బిజినెస్ ఏమైనా ఉందా? సైడ్ బిజినెస్ ఏమైనా ఉందా ఈయనకి? నో. జ్ఞానము వల్ల మాత్రమే సొలొమోనుకి సంపద వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది. అలానే మనకి కూడా ఐశ్వర్యం కావాలంటే మనకు కూడా ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం అది? దైవ జ్ఞానం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ దైవ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అనేదే ప్రశ్న. ఈ దైవ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఎవరి యొద్దకి వెళితే ఈ దైవ జ్ఞానం దొరుకుతుంది అనేదే ఇప్పుడు మనకు కావలసినటువంటి అవసరం. ఇప్పుడు మనకి సంపద కావాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం పాలనా చోట దొరుకుతుంది అని అంటే వెళ్తామా వెళ్ళవా? అమ్మా చెప్పండి, నా వైపు చూడాలి. వెళ్తామా వెళ్ళవా? పిఠాపురం దొరుకుతుంది, వెళ్తామండి. కాకినాడలో దొరుకుతుంది, వెళ్తాం. ఎక్కడో వైజాగ్లో దొరుకుతుంది అంటే వెళ్తాం. సంపద ఎవడొద్దంటాడండి? బంగారం ఎవరన్నా వద్దంటాడా? ఐశ్వర్యాన్ని ఎవడు వద్దనడు. ఆ ఐశ్వర్యాన్ని కలిగించే జ్ఞానమే పలానా చోట దొరుకుతుంది అని అంటే ఎవడు ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని విడిచిపెట్టుకోడు. అంటే ఈ జ్ఞానం ఇప్పుడు సొలొమోను దగ్గర ఉంది. సొలొమోను యొద్దకు వెళితే ఆ జ్ఞానం మనకి వస్తుంది. మరి సొలొమోను ఉన్నాడా? లేడు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పోడు ఆల్రెడీ సజీవుడిగా ఉంటే వాని యొద్దకు మనం వెళ్తే ఆ జ్ఞానం మనకు వస్తే ఆ జ్ఞానం వల్ల మనం ఐశ్వర్యవంతులు అవుతాం. సొలొమోను కంటే గొప్పోడు ఎవడున్నాడండి? అందులోనూ బ్రతికుండాలని చెప్తున్నారు. ఈ భూమి మీద అంత జ్ఞానవంతుడు సజీవుడిగా ఎవడున్నాడు? బ్రతికి ఎవడన్నా ఉన్నాడా? సొలొమోను కంటే గొప్పడు బ్రతికి ఎవడన్నా ఉన్నాడా? అన్న ఈ ప్రశ్నలు మనం వేసుకుంటే ఒక బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యం చదివితే మనం ఆశ్చర్యపోతాం. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనం, 13 పేజీ నెంబర్లో, విమర్శన సమయమున దక్షిణ దేశపు రాణి, నేను ఇందాక తూర్పు దేశం నుండి వచ్చిందన్నాను, కాదు, దక్షిణ దేశపు నుండి వచ్చినటువంటి రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరాస్థాపన చేయను. ఎందుకు అనంటే ఈ సొలొమోను చూడడానికి వచ్చింది ఆల్రెడీ గతంలో దక్షిణ దేశం నుండి. ఏ దేశం అది? ఏ దేశం అండి? షేబా దేశం. షేబా దేశం నుండి రాని వచ్చింది. సొలొమోను చూసింది, ఆశ్చర్యపోయింది. సొలొమోను కంటే గొప్పోడు లేడు, అంతకంటే జ్ఞానవంతులు లేడు అని అనుకున్నాను. కానీ సొలొమోను కంటే గొప్పోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ అని ఆవిడ నిలబడి చెప్తుందంట. ఏమండి? వారితో నిలవబడి వారి మీద నేరాస్థాపన చేయను.
ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతటా నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలా గొప్ప సంగతి ఇది. ఇంతవరకు సొలొమోనే గొప్పోడు, సొలొమోనే గొప్పోడు, సొలొమోను చాలా జ్ఞానవంతుడు. సొలొమోను జ్ఞానము వలన కొన్ని కోట్ల సంపదని సంపాదించాడు. అడగకపోయినా ఒంటెల మీద బళ్ళు మీద తీసుకొచ్చి సొలొమోను కాళ్ళ దగ్గర పెట్టేసి దండం పెట్టేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఎంతోమంది. కానీ సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, సొలొమోనే గొప్పోడు అనుకుంటే సొలొమోను కంటే గొప్పోడట ఈయన. ఎవరై ఉంటారో చెప్పండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే. సొలొమోను కంటే గొప్పోడట ఈయన. ఎవరైనా బాగా చెప్పారమ్మా, బాగా చెప్పాడు. సొలొమోను కంటే గొప్పోడా యేసుప్రభు వారు? సొలొమోను కంటే గొప్పోడే, గొప్పవాడు. కానీ సొలొమోను కంటే గొప్పోడు యేసుప్రభు వారు బాగా చెప్పారు. కానీ శబాదేశపు రాణి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనంటే ఆయనే గొప్పోడు అనుకొని, ఎవరు సొలొమోనే గొప్పోడు అనుకొని నేను ఎన్ని వేల కేజీలు బంగారం తెచ్చాను ఒంట్ల మీద మోసుకుని, 9600 కేజీలు బంగారం పట్టుకుని వచ్చాను ఈయనే గొప్పోడు అనుకుని. ఎందుకురా మీరు నన్ను మోసం చేశారు, ఈయనకంటే గొప్పోడు ఉన్నాడు, ఆయన కోసం నాకు ఎందుకు చెప్పలేదు? ఈయనే గొప్పోడు అనుకుని 9600 కేజీలు బంగారం తెచ్చి ఆయన పాదాల దగ్గర పోసేశాను అని ఒకానొక దినమందు నిలదీసి అడుగుతుందట. అక్కడ అదే కదా ఉంది మత్తయి సువార్తలో, నిలదీసి అడుగుతుందట. ఈయనకంటే గొప్పోడు ఉన్నాడు, ఈయన కోసం నాకు ఎందుకు చెప్పలేదు? అనవసరంగా ఎన్ని కేజీలు బంగారం పోసేసాను ఆయన ఒళ్ళో? 9600 కేజీలు బంగారం. ఇప్పుడు ఈయనకి ఏమైనా ఇద్దామనంటే ఆయన ఉన్నాడు, కానీ సొలొమోను కంటే గొప్పోడు ఉన్నాడు, కానీ ఇవ్వడానికి నేను లేనే. కానీ ఒకానొక దినం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నిలదీసి నేరాస్థాపన చేస్తాను. ఎందుకు నన్ను ఇలా చేశారేటి మీరు అని. ఈ సంగతి కొంచెం లోతుగా ఆలోచన చేద్దాం. సొలొమోను కంటే గొప్పోడు ఎలాగవుతాడు? యేసుప్రభు వారు సొలొమోనుకి రాజ్యం ఉంది, సొలొమోను రాజు, ఆయనకు రాజ్యం ఉంది, విస్తారమైనటువంటి సంపద ఆస్తి ఉంది. మరి యేసుప్రభు వారికి తలవాల్చడానికి కూడా గజం స్థలం కూడా లేదు. మరి ఈయన గొప్పోడు ఎలాగవుతాడు? సొలొమోనుకి రాజ్యం ఉంది, యేసుప్రభు వారికి రాజ్యం ఏమైనా ఉందా? సొలొమోనుకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, యేసుప్రభు వారికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? సొలొమోనుకి జ్ఞానం ఉంది, యేసుప్రభు వారికి ఏమైనా జ్ఞానం ఉందా? మరి ఏ విషయంలో గొప్పోడు అవుతాడు? మీరు టక్కువని పేరు చెప్పేశారు. సొలొమోను కంటే గొప్పోడు ఎవరంటే యేసుప్రభు అని టక్కువని చెప్పేశారు, బాగానే ఉంది. దానికి సమాధానం బాగా చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడే వస్తారని పోతారా అండి? కొంచెం ఆలోచన చెప్పండి, జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. నేను 3 ప్రశ్నలు వేసాను. సొలొమోనుకి రాజ్యం ఉంది, సొలొమోనుకి సంపద ఉంది, సొలొమోనుకి జ్ఞానం ఉంది. ఈ 3 యేసుప్రభు వారికి ఉన్నాయా? ఏమా? ఆయనకున్నాయి కాబట్టి. ఇప్పుడు మా రాంబాబు గారి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 1,00,000 ఉన్నాయి. ఇప్పుడు ఆయనకంటే నేను గొప్ప ఉన్నా కాదా? మామూలుగా చెప్పండి. ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 1,00,000 ఉన్నాయి.
గొప్పలమా కాదా? నేను డబ్బు విషయంలో గొప్ప ఉన్నా కదా. గొప్పని ఎలాగవుతాను? ఇద్దరం సమానమే. ఆయన దగ్గర 1,00,000 ఉంది, నా దగ్గర 1,00,000 ఉంది. ఆయనకంటే ఎక్కువ అవ్వాలంటే ఇప్పుడు నేను ఏమవ్వాలా? నా దగ్గర 1,50,000 2,00,000 ఉంటే ఆయనకంటే నేను గొప్ప. ఇప్పుడు సొలొమోనుకి రాజ్యం ఉంది, యేసుప్రభు వారికి ఒకటే రాజ్యం ఉంటే గొప్పోడు ఎలాగవుతాడు? సమానం అవుతాడు. సొలొమోనుకి ఆస్తిపాస్తులు సంపద ఉంది, యేసుప్రభు వారికి సంపద ఉంటే గొప్పోడు అవుతాడా? గొప్పోడవుడు సమానం అవుతాడు. యేసుప్రభు వారికి జ్ఞానం ఉంది, సొలొమోను కూడా జ్ఞానం ఉంటే గొప్పోడు అవుతాడా? సమానం అవుతాడు. కానీ గొప్పోడు అని చెప్తున్నాడు ఇక్కడ. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎస్ ప్రియులారా, విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాము. సొలొమోను కంటే యేసుప్రభు వారు ఎందుకు గొప్పవాడు అని అంటే, సొలొమోను గారికి రాజ్యం ఉంది, కానీ ఆ రాజ్యము స్థిరమైనది కాదు, శాశ్వతమైంది కాదు, నిత్యము ఉండేది కాదు. అది కూలిపోయింది కూడా. సొలొమోను నిత్యము రాజుగా ఉన్నాడండి ఇజ్రాయేల్ ప్రజలకి? లేడు. ఆయన రాజ్యము కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. ఏంటి కారణం అని అంటే, దేవుడు ఉండే స్థానంలో విగ్రహాలను పెట్టి విగ్రహ పూజ చేశాడు సొలొమోను. దేవుని మందిరం ఉన్న చోట విగ్రహ స్తంభాలను నిలిపి విగ్రహారాధన పూజ చేశాడు అతను. దేవుడికి నచ్చని భయంకరమైనటువంటిది ఇదేదైనా ఉందేనంటే విగ్రహారాధన. అందువలన సొలొమోను ఆ స్థానం నుండి తీసేశాడు. సొలొమోనుకున్నటువంటి రాజ్యము కుప్పకూలిపోయింది. కానీ మన ప్రభుకున్నటువంటి ప్రభుగొట రాజ్యం ఉంది. సొలొమోనుకున్నటువంటిది భౌతిక సంబంధమైన రాజ్యం అయితే, యేసు ప్రభు వారికి ఉన్నటువంటిది ఆత్మ సంబంధమైన రాజ్యం. మన ప్రభు వారికి ఉన్నటువంటి రాజ్యానికి అంతం ఉందా? అంతము లేదు, నిత్యము ఉండేది. అది ప్రభు రాజ్యానికి నాశనము లేనిది. నిత్యము మన ప్రభు రాజ్యం ఉంటుంది. పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువా? ఎస్, నేను రాజునే అంటాడు యేసుప్రభు వారు. ఏది నీ రాజ్యం ఏది నాకు చూపించానంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని మన ప్రభు వారు చెప్పారు. అంటే యేసు ప్రభు వారికి ఉన్నటువంటి రాజ్యము యుగ యుగాలు నిలిచేదన్నమాట. అందుకే సొలొమోను కంటే మన ప్రభువు గొప్పవాడు. ఆయన రాజ్యము, ఆయన పరిపాలన పోయేది కాదు, నిలిచిపోయేది కాదు. రెండోది, సొలొమోనుకి ఐశ్వర్యం కుప్పలుగా ఉంది. అంటే సొలొమోను ఐశ్వర్యవంతుడు అన్నమాట అండి, గొప్పవాడు, ఆస్తిలో గొప్పవాడు. అలానే మన యేసు ప్రభు వారు కూడా ధనవంతుడా? ఆయన ఏమన్నా ధనవంతుడా? యేసు ప్రభు వారు ఏమన్నా ధనవంతుడా లేకపోతే పేదోడా? మీరు ఒకసారి చెప్పండి తల్లి, మన ప్రభు వారు పేదవాడా ధనవంతుడా? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, రెప్పేయకండి. అబ్బాయి నా వైపు చూడాలి అందరూ. ధనవంతుడా పేదవాడా ఆయన? ధనవంతుడా? మీరు ఆలోచన చెప్పండి అమ్మా, గూకుని ఏదో చెప్పేకండి. ధనవంతుడా పేదవాడా మన ప్రభు? మీకు ఏదో క్లారిటీగా చెప్పాలి. మీరు నోట్లో కొనుక్కుంటున్నారు. ధనవంతుడా? ఆయన పాపం మరియమ్మ ధనవంతుడైతే ఊరూరా ఇంటింటికి ఈదికి తిరగవలసిన పని మరియమ్మకి ఎందుకు వచ్చింది? ఆగా ఆయన జన్మించినటువంటి స్థలం తెలుసు కదా మనకు.
పశువుల పాకలో. ఎక్కడ పడుకోబెట్టారట? పశువుల పాకలో, చిన్న తొట్లో పడుకోబెట్టారట. గడ్డేసి అది మీద చిన్నదేదో క్లాత్ వేసి అది మీద పడుకోబెట్టారట. అదేంటి, ధనవంతుడైతే అంతఃపురంలోనే అయితే మంచి అద్భుతమైనటువంటి ఇంట్లో ఉయ్యాల్లో పడుకోబెట్టాలి కదా. పశువుల తొట్టులో పడుకోబెట్టబెట్టి ధనవంతుడే పేదోడా? కాలుకు చెప్పులు ఉన్నాయో లేవో తెలియదు, బట్టలు అంత కాస్ట్లీ బట్టలు ఏం కాదు, ఆయన కొనడానికి స్థలం కూడా లేదు. పాపం అడుగుతారు, ప్రభా నువ్వు ఎక్కడుంటే అక్కడికి మేము వస్తాం, నీతోటే ఉంటాం. నాతో ఎందుకయ్యాడు బాబు, నేను ఉండడానికి స్థలం లేదు, తలవాల్చడానికి స్థలం లేదు అనేటువంటి విషయం. ఒక మాట చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభు వారు ధనవంతుడే ఉండి, ఆ మాట చూడండి ఎంత బాగుందో. యేసు ప్రభు వారు ధనవంతుడే ఉండి అంటే యేసు ప్రభు వారు పేదోడా ధనవంతుడా? ధనవంతుడు. మన ప్రభు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. తరగని ఆస్తి మన ప్రభు దగ్గర ఉంది. ఇంకా మనం చదువుకుంటే ప్రభు దగ్గర నిధి ఉందని చెప్తున్నాడు. ధననిధి, నిధి అని అంటే తరగనిది, తవే కొలిది వస్తుంది అన్నమాట. నిధి ఎవరి దగ్గర ఉంది? మన ప్రభు దగ్గర, యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు వారు ధనవంతుడై ఉంటే మరి ఏటి ఆయన అలా కనబడ్డాడేటి? ఒక ఊరు లేదు, ఒక ఇల్లు లేదు, పాపం తినడానికి సరైనటువంటి పరిస్థితి లేదు, అంత కఠోరమైనటువంటి పేదరికంలో ఉన్నాడేటి అని మనం అనుకుంటాం. ఎందుకు ఆయన పేదవాడిగా ఉండవలసి వచ్చింది, ఎందుకు దరిద్రుడిగా ఉండవలసి వచ్చింది అని అంటే, పేదవాళ్ళమైన మనలను, మనం ధనవంతులమా పేదవాళ్ళమో చెప్పండి మీరు ఒకసారి. యేసు ప్రభు ధనవంతుడని మనకు అర్థమైపోయింది. మన పరిస్థితి ఆలోచించాలి. మనం ధనవంతులమా పేదవాళ్ళమా? పేదవాళ్ళమే, మనందరం పేదవాళ్ళమే. సర్వే చేయమంటారా? ఏమండి, పేదవాళ్ళమా ధనవంతులమా? పేదోళమే. కానీ ఆ మాట చూడండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, అంటే పేదవారమైన మనము ధనవంతులు కావాలని, ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు దరిద్రుడాయను. ఆయన త్యాగం చూడండి బాబు, ఎవరికి అర్థం కావట్లేదు. యేసుప్రభు యొక్క ఆలోచన, యేసుప్రభు వారి యొక్క ఆ విధానం, ఆ త్యాగం అర్థం కావట్లేదు. పేదవారుగా దరిద్రులుగా ఉన్నటువంటి మనలను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైనటువంటి యేసుప్రభు దరిద్రుడయ్యాడట, పేదవాడయ్యాడట. మనుషులలో ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతమైనటువంటి త్యాగశీలు ఎవరన్నా ఉన్నారని అంటే మనం నమ్ముకునేటువంటి మన ప్రభు. ఆ మాట చూడండి, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులుగా ఉన్న మనలను ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడట. ఎంత అద్భుతమైన త్యాగం! మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది ఆలోచించాలి. అంటే మన ప్రభుకి రాజ్యం ఉన్నది, అది సొలొమోను కంటే గొప్ప రాజ్యం. మన ప్రభు ధనవంతుడు, ఎవరికంటే ధనవంతుడు? ఆయన సొలొమోను కంటే గొప్ప ధనవంతుడు. తరగని ఆస్తి ప్రభు దగ్గర ఉంది. ఇంకా సొలొమోను దగ్గర ఇంకేముందండి? జ్ఞానం. మరి యేసు ప్రభు దగ్గర జ్ఞానం ఉందా? ఎస్. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం,
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే. ఎవరు ఆయన యందే అంటే ఎవరో? యేసు ప్రభు వారి యందే గుప్తములై ఉన్నాయి. గుప్త నిధులు అంటారు చూసారా, పలానా చోట గుప్త నిధులు ఉన్నాయి అని అంటారు. అలాగా గుప్త నిధులు ఒక చోటే ఉన్నాయట. ఎవరి చోట అంటే ప్రభు ఉన్న చోట ఉన్నాయి అంట. జ్ఞానము సర్వ సంపదలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞానం అమోఘమైనది. ప్రభుకున్నటువంటి జ్ఞానము శాశ్వతమైనది. ప్రభుకున్నటువంటి జ్ఞానము ఈ లోకమందును రాబోయే లోకమందును ధనవంతులుగా మనల్ని నిలబెడుతుంది. అంతటి గొప్ప జ్ఞానం మన ప్రభు దగ్గర ఉంది. అందుకే సొలొమోను కంటే గొప్పోడయ్యాడు యేసు ప్రభు. మన పాయింట్కి వద్దాం. ఏంటి పాయింట్ ఏంటనంటే, విషయం ఏమనంటే, మనకి ఏం కావాలి ఈ లోకంలో బ్రతికినంతకాలం? ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా అవసరమైతే 10 మందికి పెట్టి అంత సంపద మనకు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. సంపద మనకు ఉండాలి. ఆ సంపదే మన ఇంట్లో ఉండాలి అని అంటే, ఆ సంపదే మన దగ్గరికి రావాలని అంటే మన దగ్గర ఏం ఉండాలి? జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఇప్పుడు ఎవరి దగ్గర దొరుకుతుంది? సొలొమోను దగ్గర, యేసు ప్రభు దగ్గర? యేసు ప్రభు వారి దగ్గర దొరుకుతుంది జ్ఞానం. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటారో? చించేటి దగ్గర. ఎక్కడుంటారండి ఆయన? ఎక్కడైతే 2-3 ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్య నేనుండి వారి అక్కరలను తీరుస్తూ, వారు ఆరాధించే ఆరాధనను నేను అంగీకరించి ఆశీర్వదిస్తూ, వారి ఇంటి అవసరాలు, వారికి ఒంటి అవసరాలు తీర్చే ప్రభువుగా నేను ఉంటాను అన్నాడు. అంటే మన ప్రభు మన మధ్య ఉన్నాడు. ఆయన నామస్మరణం చేసే వారి మధ్య ప్రభు ఉండి వారి అక్కరలను తీరుస్తాడు, వారి అవసరాలను తీరుస్తాడు. ఆయన నీకు ఏమి కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో నువ్వు అడక్క మునిపే ఎవరికి తెలుసట? మన ప్రభుకు తెలుసు. నువ్వు అడగాలనుకుంటే నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని అడగటం మానేసేసి అవన్నీ మన ఇంటికి రావాలి అని అంటే మనం ఫస్ట్ అడిగేది ఏదైనా ఉంటే ఏం అడగాలి? మన ప్రభువుని జ్ఞానం అడగాలన్నమాట. జ్ఞానం ఉన్న చోట ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుంది? సంపద వచ్చేస్తుంది అన్నమాట. సొలొమోను గారికి అలాగే వచ్చిందా? ఎస్, అలాగే వచ్చింది. సంపద వస్తుంది. కాబట్టి ప్రియులారా, జ్ఞానము 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 అంటే ఏంటండి బాబు మళ్ళీని అని అనుకోకండి. జ్ఞానం అనగా వాక్యం. జ్ఞానం అనగా వాక్యం. ఎవరి దగ్గర ఉంది ఈ వాక్యం? యేసు ప్రభు వారే వాక్యమే ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతా ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండెను. ఏమండి? వాక్యము దేవుని అయి ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని వాక్యము వాక్యము వాక్యం అని చెప్తా ఉన్నాడు. ఇంతకీ ఈ వాక్యం ఎవర్రా బాబు అని ఆలోచిస్తే 14వ వచనం చదవండి అదే అధ్యాయంలో. ఆ వాక్యము ఏ వాక్యం? పైన చెప్పబడినటువంటి వాక్యం. వాక్యం అంటే ఏదో అనుకున్నావు నువ్వు. వాక్యం అంటే యేసు ప్రభువారే అని చెప్తున్నాడు అక్కడ. ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడానికి ఆయన వచ్చేశాడు. అలాంటి వాక్యమై ఉన్నటువంటి ప్రభువుని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావా? ఈరోజు చాలామందికి అర్థం కాక వాక్యం మాకొద్దు,
సంపద మాకు ముద్దు అనేవాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారండి. వాక్యం మాకు వద్దు అంటే ఎవరిని వద్దు అనుకుంటున్నారు? ప్రభువారిని వద్దు అనుకుంటున్నారు. ప్రభువును వద్దు అనుకుంటే ప్రభు దగ్గర ఉన్నటువంటి గొప్ప నిధులు మన దగ్గరికి వస్తాయా రావా? చెప్పండి ఒకసారి మీరు. వస్తాయా రావా? వద్దనుకున్న వాడు ఎలాగిస్తాడు మీకు? ఇవ్వడండి. ప్రభువు దగ్గరికి రావాలి, వస్తే ఆయన జ్ఞానం మనకు వబ్బుతుంది. ఆ జ్ఞానం వలన మనకి సర్వ సంపదలు మనం అనుభవించగలం. సొలొమోను చాలా గొప్పవాడు, రైటే, కాదనట్లే. కానీ సొలొమోను కంటే గొప్పోడు మనం కలిగి ఉండాలి. ఆయన సర్వజ్ఞానవంతుడు. మన ప్రభు సర్వజ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మనం ఏదైతే కావాలనుకుంటూ ఉన్నామో అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. యేసుప్రభు మాట అన్నారు, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి. నీతి అనే మాట దగ్గర ఏమండి ఓల్డ్ గ్రీక్ బైబిల్లో ఏమనుందనంటే జ్ఞానము లేక వాక్యము అనేటువంటి పదం రాయబడ్డది. మొదట ఆయన వాక్యాన్ని వెదిగితే ఆ కింద లైన్లో అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆ కొన్ని అనలా అవన్నీ మీకు అనుగ్రహించబడును. అవన్నీ అంటే నీకు ఏం కావాలని నీకు ఆశ కలిగి ఉందో, నీ మనసులో ఏది కావాలని కోరుకున్నావు, ఇల్లు కావాలనుకున్నావు, ఇంట్లో వస్తువులు కావాలన్నా, పిల్లల భవిష్యత్తు గురించా, లేకపోతే నీ 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 పరిస్థితి ఏది కావాలని నువ్వు కోరుకున్నావు, అవన్నీ మనం పొందుకోవాలి అని అంటే మన ఇంటిలో మన ప్రభు ఉండాలి, మన హృదయంలో మన ప్రభు ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయన సొలొమోను కంటే గొప్పోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని అంటే, ఐశ్వర్యం మన ఇంటి తలుపు తట్టాలి అంటే మనం ఏం కలిగి ఉండాలో చెప్పండి? జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానము ఎవరి యొద్ద ఉందో చెప్పండి? యేసు ప్రభు దగ్గర ఉంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర మనం ఉండాలా వద్దా? ఆయన దగ్గర రావాలా వద్దా? ఎస్, రావాలి. అందుకే నేను ప్రభుని విడిచిపెట్టను. అందుకే నేను ప్రభు పాదాల వద్దనే నా జీవితం గడుపుతాను. నేను మాత్రమే కాదు, నా కుటుంబము ప్రభు పాద సన్నిధిలోనే గడుపుతాం. ఆయన పరిచర్యలోనే వాడబడతాం. ఎందుకో తెలుసా? ఆయన నా అవసరాలను తీర్చే ప్రభు, ఆయన నా అక్కరలను తీర్చే ప్రభు, ఆయన నా అవసరాలను నేను అడక్కమునిపే గుర్తించి మళ్ళీ తీరుస్తూ ఉన్నాడు నా ప్రభు. అలాంటి ప్రభు సన్నిధిని నేనెలాగ విడిచిపెట్టగలను? ప్రభు కంటే ఈ లోకంలో పనులు నాకు ఎక్కువేం కాదు, ప్రభు కంటే ఈ లోకంలో ఏది నాకు ఎక్కువ కాదు అనేటువంటి ఒక మంచి తీర్మానం మనం అందరం చేసుకోగలిగితే సంపన్నులుగా మన ప్రభు మనల్ని చేయబోతా ఉన్నాడు. మన అవసరాలను గుర్తించి మళ్ళీ వెతికి ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రభువు గొప్పోడు. మన ప్రభువు చాలా చాలా గొప్పోడు. ఆయన ఎవరికంటే గొప్పోడు తెలుసా? సొలొమోను కంటే గొప్పోడు. ఈ రోజున ఇక్కడ ఉన్నాడు ఆయన. సొలొమోనుకు మరణం ఉంది, కానీ మన ప్రభుకి మరణము లేదు. ఆయన సజీవుడు, నిత్యము నిలిచేవాడు. అలాంటి ప్రభు పాదాల యొద్ద మన జీవితాలు గడిపి సంపన్నులుగా మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు తీర్చిదిద్దుకుంటాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు.